బులెటిన్ లో ముందుగా బ్రేకింగ్ వార్త అంతోంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. 27 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి శేఖర్ ఓడిపోయారు. బ్యాలెట్ బాక్స్ మాయమైందని పిఎస్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. పోలీసు వాహనంపైకి రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇరవై 27 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి శేఖర్ ఓడిపోయారు. దీంతో ఆందోళనకారులు అక్కడ నిరసన తెలుపుతున్న దృశ్యం మీరు చేస్తున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆందోళన చేస్తున్నారు. పోలీసు వాహనం పైకి వాళ్ళు రాళ్లు రువ్వారు. దీంతో ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పిన పరిస్థితుల్లో పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి చెదరగొట్టేందుకు సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రయత్నించిన దృశ్యం మీరు చూస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేయటం, అక్కడ ఆందోళన చేయటంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి సంపత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? బ్యాలెట్ బాక్స్ నిజంగానే మిస్ అయిందా? అధికారులు ఏమంటున్నారు? అంటే పైడిపల్లిలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి జక్కుల శేఖర్ 20 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన క్రమంలో ఒక బ్యాలెట్ బాక్స్ మిస్ అయిందని చెప్పేసి తమ మద్దతుదారులు అనుచరులు అక్కడ ముందు ధర్నా నిర్వహించారు. దీంతో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. శేఖర్ మద్దతుదారులకు పోలీసులకు వాగ్వేదం జరిగింది. తర్వాత అక్కడే బైఠాయించి కొంతమంది ఆందోళనకారులు పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఖచ్చితంగా బాక్స్ మాకు ఇవ్వాలి అని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇటు పోలీసులకు ఆందోళన మధ్య తీవ్రమైన వాగ్వేదం జరిగింది. ఒక దశలో రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చేసిన క్రమంలో కొంతమందికి స్వల్ప గాయాలే. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా బాక్స్ మిస్ అయింది, దాన్ని ఓపెన్ చేయాలంటూ కూడా ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పోలీసు వాహనంపై దూసుకెళ్లారు. దీంతో మరొకసారి కూడా పరిస్థితి అదుపులో రాని పరిస్థితి కనబడింది. వెంటనే కూడా పోలీసులు గాల్లోకి కలుపు జరిపారు. అంతేకాకుండా అదనపు పోలీసు బలగాలు కూడా మోహరించి ఆ గ్రామంలో పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఒక డిఎస్పీ కూడా స్వల్పంగా గాయాలంటే మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడు అదనపు బలగా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. ఎలాంటి ఇంకా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎందుకంటే అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. ఎవరు కూడా రాకూడని చెప్పి ప్రస్తుతానికైతే ఆందోళనకు అందరూ కూడా ఎవరింట్లోకి వాళ్ళకు వెళ్లిపోయారు. అయినప్పటికీ ముందస్తు చర్య కూడా పోలీసులు భారీగా మోహరించారు పైడిపల్లి గ్రామంలో. రైట్ సంపత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ప్రస్తుతం సిచ్యువేషన్ అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సమాచారం అందించారు, మీరు విన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అడిషనల్ ఫోర్స్ కూడా వచ్చి వాళ్ళని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. పోలీసులతో పాటుగా ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అక్కడే బైఠాయించారు ఆందోళనకారులు. 27 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి శేఖర్ ఓడిపోవడంతో వాళ్ళంతా ఆందోళన నిర్వహించారు. వాళ్ళు చెప్తున్న విషయం ఒక్కటే, బ్యాలెట్ బాక్స్ మిస్ అయింది, మాయమైందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. పెద్ద సంఖ్యలో అక్కడే ఉండి బైఠాయించి నిరసన తెలపడంతో సిచ్యువేషన్ ఉద్రిక్తంగా మారింది. అంతేకాదు పోలీస్ వాహనంపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు కూడా గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక లాఠీలతో బెదిరించి అక్కడి నుంచి వాళ్ళని చెదరగొట్టారు. ఫైరింగ్ చేస్తున్నారు.